ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో చేరు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రభు ప్రేమించి ఈ రీతిగా మీ అందరితో కలిసి ఆరాధించుకోవటానికి ప్రభు ఇచ్చిన అవకాశంకై ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. నిజముగా ఈ చోబ్రోల్ ప్రాంతానికి వచ్చి ఇక్కడ మీతో కొన్ని విషయాలను పంచుకోవటానికి ప్రభు చేసిన సహాయంకై వందనాలు. ఎందుకంటే చేబ్రోల్ నా వరకు చాలా ప్రత్యేకమైంది. ఒక 5 సంవత్సరాలు ఈ చేబ్రోల్లోనే చదువుకోవటం అయింది. గతంలో చేబ్రోల్లో కూడా మన మందిరాలు ఉన్నాయని విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా సంతోషం కూడా వేసింది. అయితే గతంలో కొన్నిసార్లు యెహోషువతో మాట్లాడటం, మీరు కూడా మమ్మల్ని చూడకపోయినా ప్రార్థన చేయటం, మీరు అందించిన సహకారాలను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన 3-4 నెలల క్రితం పెదకాకనిలో జరిగిన మీటింగ్స్కి వచ్చినప్పుడు అన్న ఆహ్వానించటం, ఒకసారి వెళ్ళొద్దామన్న ఈ ప్రాంతానికి రావాలని ప్రభు తలంపించినప్పుడు ఈ రీతిగా మీతో కలిసి ఉండటానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. నా పేరు శేఖర్, మాది గుంటూరు. మేము కూడా మా చిన్నతనంలో హైందవ ఆచార ప్రకారము జీవించిన వాళ్ళమే. అయితే మా చిన్నతనంలో తండ్రి గారిని కోల్పోవటం వల్ల మా అన్నయ్యని నన్ను చదువు నిమిత్తమై ఈ చేబ్రోల్లోనే 2వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుకున్నాము. అయితే 2 నుంచి 5 వరకు గాలిగోపురం ఉంది కదా, అక్కడ ఒక స్కూల్ ఉండేది, ఆడ చదువుకున్నాం. తర్వాత ఇక్కడ కాలేజ్ ఉండేది కదా, అక్కడ చదువుకున్నాము. అయితే అమ్మగారి అనారోగ్య కారణం వల్ల చదువును మానేసి ప్రింటింగ్ ప్రెస్లో కొంతకాలం పనికి వెళ్ళారు. అయితే ఒక దినాన ఆదివారం స్నేహితులు ఆడుకోవడానికి రావటం ఆలస్యం అవటం వల్ల నా స్నేహితుడు సండే స్కూల్కి తీసుకువెళ్ళారు. అక్కడ సండే స్కూల్లో ప్రభు యొక్క జనన మరణాల గురించి, ఆయన యొక్క దైవత్వం గురించి, మానవులను ఎలాగ ప్రేమించాడు అని కొన్ని విషయాలు నేర్చుకున్నప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం ద్వారా ప్రభు మాట్లాడినప్పుడు ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించడం జరిగింది. అయితే అలాగా వెళ్తూ బాప్తిసం తీసుకొని ఆరాధనలో కొనసాగుతుండగా కొద్దిమంది సేవకులను చూసినప్పుడు వీరిలాగా సేవ చేయాలనే ఒక తలంపు ప్రభు ఇచ్చారు. అంటే సేవ ఎలాగుంటుందో తెలియదు, దాంట్లో ఉండే కష్ట నష్టాలు తెలియదు, కానీ ఒక ఆలోచన ఉండేది. అలాగనే వెళ్తూ ఉన్న సమయంలో మణిపూర్ గురించిన విషయాలు, అప్పటికి మణిపూర్ రాష్ట్రంలో సేవ చేసిన అబ్రహాం గారి ద్వారా అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న అవసరత, అక్కడున్న కష్టాల గురించి విన్నప్పుడు ఆ పరిచర్య ఈ విషయాలు కూడా ఏం తెలియదు. అయితే ఇటువంటి కష్టతరమైన ప్రదేశాలకు వెళ్ళాలి అని అదొక తలంపు ప్రభు ఇవ్వటం జరిగింది. అయితే ఆ పనిని కూడా ఆపేసి కొంతకాలం బైబిల్ కాలేజీలో చదువుకొని కొంతకాలం నా ఆత్మీయ తండ్రితో ఉండి 2010వ సంవత్సరంలో మణిపూర్ రాష్ట్రానికి వెళ్ళటానికి ప్రభు సహాయం చేశారు. అంటే అది మణిపూర్ ఎక్కడ ఉంటుందో తెలియదు, అక్కడ ఏ భాష ఉంటుందో తెలియదు, మనకు తెలుగు తప్పితే ఏది కూడా తెలియదు. మా అమ్మగారు అయితే అయ్యా ఆంధ్రాలోనే చేసుకోవచ్చు కదా, అంత దూరం మేము వచ్చిపోవాలన్న కష్టము అన్నప్పటికీ దేవుని సేవ అనేది మన ఇష్టము కాదు, దేవుని చిత్త ప్రకారం మనం చేయాలి అని చెప్పినప్పుడు అలాగా మణిపూర్ 2010వ సంవత్సరంలో పెదకాకినిలో మిస్పా క్రిస్టియన్ అసెంబ్లీ నుంచి పంపించడం జరిగింది. అయితే ఈ యొక్క మణిపూర్ గతంలో ఎవరికి తెలిసేది కాదు. కొన్ని సంఘటనల వల్ల మన భారతదేశంలో అదే రీతిగా బయట దేశాల్లో తెలియటం అనేది జరిగింది. ఈ మణిపూర్ చాలా చిన్న రాష్ట్రం, నార్త్ ఈస్ట్ ఇండియాగా పిలుస్తారు. అంటే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, మణిపూర్ 7 స్టేట్ సిస్టర్స్గా కూడా ఈ ప్రాంతాలని పిలుస్తారు. దాదాపుగా మనకి ఇక్కడ నుంచి 2800 కిలోమీటర్ల దూరం. విజయవాడ నుంచి బై ట్రైన్ వెళ్తే 3 రోజుల ప్రయాణం ఉంటుంది. అంటే కొండలు, లోయలు అన్నీ దాటుకుంటా వెళ్ళే ప్రదేశం. మన జిల్లా అంతా కూడా ఉండదు మణిపూర్, చాలా చిన్న రాష్ట్రాలు. అక్కడ ఉన్న నార్త్ ఈస్ట్ ఇండియా అన్ని రాష్ట్రాలు కూడా చాలా 20 లక్షలు, 21 లక్షలు అట్లా ఆ రాష్ట్రాల్లో ఉండే జనాభా కూడా, అంటే జాతులు ఎక్కువ, భాషలు ఎక్కువ, పాపులేషన్ అనేది చాలా తక్కువ ఆ రాష్ట్రాలలో. అయితే ఇక మణిపూర్
16 జిల్లాలు కలిగిన రాష్ట్రం, 31 జాతి 31 భాషలు కలిగిన ప్రాంతం, ఎక్కువగా తీవ్రవాదంతో నష్టపోతున్న రాష్ట్రం కూడా. అయితే ఈ 31 లక్షల మంది జనాభాలో అంటే అక్కడ ఒక 5,000 మంది ఉంటే అదొక జాతి, అదొక భాష అవుతుంది. లిపి అనేది వాళ్ళకి ఇప్పటికీ లేదు. ఆ 7 రాష్ట్రాల్లో కూడా లిపి అనేది అన్ని భాషలకు లేనే లేవు. మణిపూర్లో 31 జాతి 31 భాష, 16 జిల్లాలు, ఆ చిన్న ప్రాంతం. అయితే అక్కడ రాష్ట్రంలో 12 నుంచి 15 లక్షల వరకు హిందువులు మైతేయులుగా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ట్రైబల్ గ్రూప్స్ అంటారు. అంటే కొండ ప్రాంతాలు, ఆ బోర్డర్స్లో ఎక్కువగా ఆ రాష్ట్రానికి చుట్టుపక్కల వాళ్ళు నివాసం ఉంటూ ఉంటారు. 22 నుంచి 25 వరకు ట్రైబల్ గ్రూప్స్, వీళ్ళందరినీ క్రైస్తవులుగా పిలుస్తారు. అంటే పేరుకి క్రైస్తవులే వీళ్ళంతా. అంటే మా తాతలు క్రైస్తవులు, మా తల్లిదండ్రులు క్రైస్తవులు, మేము కూడా క్రైస్తవులమే. మణిపూర్లో 34% క్రైస్తవుల సంఖ్య ఉంది. అయితే ఇక 31 ఈ ట్రైబల్ గ్రూప్స్ అన్నీ కూడా కుకీ అని, నాగా అని, మిజో అని, డీమార్ అని రకరకాల ప్రజలు ఉన్నారు. అయితే అక్కడ బాధపడవలసిన విషయం ఏంటంటే, వాళ్ళు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ప్రతి జాతికి ఉగ్రవాద సంస్థలు ఉంటాయి. ఒక్కొక్క జాతికి 3-4 గ్రూపులు కూడా ఉంటాయి. క్రైస్తవుల వైపు వచ్చేసరికి హెబ్రోను, ఎబినేజర్, హోరోబు అనేవి ఈ ఉగ్రవాద సంస్థల పేర్లు. అంటే అక్కడ ఏదన్నా గవర్నమెంట్ ఏదన్నా ప్రాజెక్టు ఏదైనా పని చేయాలి అంటే ఈ తీవ్రవాదులకి కొంత డబ్బునిస్తేనే వాళ్ళు పనిని జరిగిస్తారు. అక్కడ ఉద్యోగ అవకాశాలు లేకపోవటం వల్ల అక్కడున్న యవనస్తురాళ్ళు కూడా వాళ్ళు గన్నులు పట్టుకొని అడవులోకి వెళ్ళిపోవడానికి, ప్రజల్ని చంపడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళు అక్కడ ఇష్టపడతారు. అంటే చాలా క్రైస్తవ శాతం ఉన్నప్పటికీ ప్రభు కొరకు ఎలాగ బ్రతకాలనేది వాళ్ళకి ఇప్పటికీ తెలియదు. అంటే ఉదాహరణకి నాగాలాండ్ ఉంటే 100కి 100 క్రిస్టియన్ పాపులేషన్, కానీ వాళ్ళు చనిపోయినా నరకానికి వెళ్ళే పరిస్థితి. అంటే వాళ్ళకి మారు మనసు, రక్షణ అనుభవం అనేది వాళ్ళకి తెలియదు. అంటే చాలామంది సేవకులు ఉన్నప్పటికీ అక్కడ ఆ సేవకులుగా పిలవబడుతున్న వాళ్ళకు కూడా ఈ రక్షణ అనుభవం, మారు మనసు అనేది వాళ్ళకి తెలియదు. పరిశుద్ధత అంటే ఏంటి, సాక్ష్యం అంటే ఏంటి, ప్రభు కోసం ఎలాగ జీవించాలనేది వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళ జాతి కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, కానీ ప్రభు యొక్క దైవత్వానికి, సాక్ష్యానికి వాళ్ళు ప్రాధాన్యత అనేది ఇవ్వరు. యవనస్తులు ఉద్యోగాలు లేకపోవడం ద్వారా వాళ్ళకు రోజుకు ఒక 100 రూపాయలు ఇచ్చినా చాలు, వాళ్ళు గన్నులు పట్టుకొని ఒక వ్యక్తిని షూట్ చేసి రమ్మంటే షూట్ చేసి వస్తారు. అంత కఠినమైన ప్రజలు అన్నమాట. అంటే మేమున్న బోర్డర్లో ఉన్న ప్రాంతంలో ఒక యవనస్తుని షూట్ చేశారు. అంటే వాళ్ళకి ఏం డీలింగ్స్ ఉన్నాయో మనకు తెలియదు. తన భార్య వచ్చి అడ్డుపడింది, అయినా భర్తను ఏం చేయదని, ఆమెను కూడా ఇక్కడ షూట్ చేశారు. అప్పుడు ఆమె ఆ సమయంలో 7 నెలల గర్భవతి. అంటే మేమున్న ప్రాంతం నుంచి ఇంఫాల్కి, హాస్పిటల్కి వాళ్ళని తీసుకెళ్లాలంటే 4 గంటల ప్రయాణము, 110 కిలోమీటర్ల దూరము, ఘాట్ రోడ్లో వెళ్ళాలి. తను మధ్యలోనే చనిపోవడం జరిగింది. అంటే అటువంటి కఠినమైన పరిస్థితులు ఉంటాయి. ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా వర్క్ చేయాలన్నా, ఒక 200 కోట్లు పెట్టి ఏదైనా ప్రాజెక్ట్ చేయాలంటే 20 కోట్లు ఆ ఉగ్రవాదులకు ఇవ్వాలి. అంటే మణిపూర్ ఇప్పటికీ డెవలప్ అవ్వకపోవటానికి కారణము ఈ ఉగ్రవాదం. అంటే అస్సాం నుంచి, నాగాల్యాండ్ నుంచి మణిపూర్కి అంటే మణిపూర్ నుంచి బయటకు వెళ్ళాలంటే ఒకే ఒక రోడ్డు, దాని లైఫ్ లైన్ అంటారు. ఆ మణిపూర్లోనికి గ్యాస్ రావాలన్నా, బియ్యం రావాలన్నా, నిత్యావసర సరుకులు రావాలన్నా 300-400 కిలోమీటర్ల నుంచి కొండల్లో, లోయల్లో గుండా ఆ నిత్యావసర సరుకులు రావాలి. ఆ రోడ్డు క్లోజ్ చేశారంటే ఏ వస్తువు కూడా దొరకదు. అది లైఫ్ లైన్. కొన్నిసార్లు వాళ్ళ డిమాండ్స్ కోసము ఆ రోడ్లన్నీ క్లోజ్ చేస్తారు. కొన్నిసార్లు మాకు గ్యాస్ దొరకాలంటే బ్లాక్లో 3,000-4,000 అమ్ముతారు. 10 సంవత్సరాల క్రితం మాకు పెట్రోల్ దొరకాలంటే ఉదయం వెళ్ళి 4 గంటలకు నిలబడితే సాయంత్రం 4 గంటలు అవుతుంది. అది కూడా 3 లీటర్లే ఇస్తారు. అంత కష్టతరమైన ఆ రాష్ట్రాలు అవన్నీ కూడా. అయితే వీళ్ళు గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. ప్రతి చిన్న గొడవలకు కూడా కర్ఫ్యూ పెడతారు, బంద్ పెడతారు. పిల్లల భవిష్యత్తు గురించి లేదా వారి యొక్క చదువు గురించి ఎవరు కూడా ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితులు అక్కడ లేవు. అటువంటి ప్రదేశము మణిపూర్. అయితే 2010లో ఆ మణిపూర్కి వెళ్ళి అక్కడ అబ్రహాం గారితో కొంతకాలం ఉండి, అక్కడికి వెళ్ళిన తర్వాత హిందీ, ఇంగ్లీష్, మణిపురి కొంత నేర్చుకొని అక్కడ నుంచి
ఇంఫాల్, మణిపూర్కి రాజధాని ఇంఫాల్. ఆ ఇంఫాల్ నుంచి 110 కిలోమీటర్ల దూరంలో మోరే అనే ప్రాంతం, అంటే నేను నిలిచి ఉండి పనిచేస్తున్న ప్రాంతం మోరే. రోడ్డుకి అవతల బర్మా దేశం, ఇటు ఇండియా, మేమున్న మోరే ప్రాంతం. అంటే ఇక మోరే కూడా మినీ ఇండియా. అంటే అన్ని రకాల భాషలు మాట్లాడే వాళ్ళు సహజంగా భారతదేశం చుట్టూ ఉన్న బోర్డర్స్లో నివాసం ఉంటారు. అంటే కొంత బిజినెస్ నడుస్తుంది, ఆరంభం నుంచి అక్కడ స్థిరపడిన వాళ్ళు. అంటే మన తాతల కాలంలో చాలామంది బర్మా దేశానికి పనులకు వెళ్ళి అక్కడ చాలామంది అలాగే స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. అయితే చైనా, థాయిలాండ్, ఆ మైన్ బర్మా దేశము కూడా ఇల్లీగల్ వర్క్ చేయడానికి మేమున్న ప్రదేశమే గేట్ అన్నమాట. అంటే గోల్డ్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, వెపన్స్ కావచ్చు, అవన్నీ నార్త్ ఈస్ట్ ఇండియాలో మణిపూర్లోనికి కొన్ని రావాలంటే మోరే అనే ప్రాంతంలో నుంచి రావాలి. వాళ్ళు కూడా అతి తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోయి, అంటే చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా డ్రగ్స్కి అలవాటు పడతారు. మేమున్న ప్రాంతంలో 35 నుంచి 40 సంవత్సరాలలోపు యవనస్తులు ఎక్కువగా చనిపోతారు. కారణం ఏమిటంటే డ్రగ్స్కి అలవాటు అవుతారు, దాని నుంచి బయటికి రాలేరు, ఆరోగ్యం చెడిపోతుంది, దానికి సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళలేరు, అంత ఖర్చు కూడా పెట్టుకోలేరు. దాని ద్వారా మేమున్న ప్రాంతంలో 90% ఇదే పని చేసుకున్నారు. అంటే అక్కడ 20 రూపాయలకి 50 రూపాయలకి ఇంజెక్షన్స్, పౌడరు, ట్యాబ్లెట్లు దొరుకుతాయి డ్రగ్స్కి సంబంధించి. వాటిని వేరే ప్రాంతాలకు వాళ్ళు తీసుకెళ్తే లక్షల్లో సంపాదించవచ్చు. ఆ ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా అదే పనిలో ఉండిపోయి పిల్లల్ని పట్టించుకునే పరిస్థితి లేదు, వాళ్ళ చదువులు పట్టించుకునే పరిస్థితి లేదు. అంతా కూడా అడవి ప్రజలు ఎలాగైతే ప్రవర్తిస్తారో అలాగా ప్రవర్తించే ప్రజలు. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాలు నేను ఎవరితో మాట్లాడాల. కారణం ఏంటంటే భాష తెలీదు, వారితో మాట్లాడటం కూడా అంత ధైర్యం ఉండేది కాదు. నేను వెళ్ళిన తర్వాత ఒక అద్దెకి ఇల్లు తీసుకొని ఉంటే అందులో 6 నెలలు కరెంటు కూడా లేదు. ఆ అద్దెకి ఇచ్చిన ఆయన 30,000 కరెంటు బిల్లు కట్టాలి, అది నువ్వు కట్టుకో, లేదంటే మేము చేయగలిగింది ఏమి లేదా. అదే మేము వ్యాపార నిమిత్తం కాదు, సేవ నిమిత్తం వచ్చామంటే మాకు సంబంధం లేదు. అయినప్పటికీ 6 నెలలు అలాగే ఆ ఇంట్లోనే ఉండటం, 4 సంవత్సరాలు ఎవరితో కూడా మాట్లాడలేదు. అంటే చాలా దుఃఖకరమైన పరిస్థితులే, అక్కడ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ అక్కడ నిలిచి ఉండటానికి ప్రభు సహాయం చేశారు. 2018వ సంవత్సరంలో చిన్న సంఘమును ఏర్పాటు చేసుకోవడానికి, ఆరాధించుకోవడానికి ప్రభు సహాయం చేశారు. అంటే మేమున్న ప్రాంతంలో బీహారీస్, అంటే ఒకప్పుడు తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవరు లేరు, ఒక 5 కుటుంబాలే ఉన్నాయి. తమిళియన్స్ అని, ఉత్తరప్రదేశ్ అని, అలా రకరకాల ప్రజలు ఉంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు కొన్ని బిల్లు తీసుకొచ్చింది, అంటే ఇన్నర్ లైన్ పర్మిషన్. బయట రాష్ట్రాలు, మన భారతదేశంలో రాష్ట్రమైనప్పటికీ వాళ్ళందరూ భారతీయులు అన్నప్పటికీ మనం ఆ ప్రాంతానికి వెళ్ళామంటే పర్మిషన్ తీసుకొని ఉండాలి, అది లోకల్ ఐడెంటిటీ అనేది ఉండాలి. అలా లేకుండా ఉంటే 6 నెలలు జైలు, ఫైను, అలా రకరకాలుగా తీసుకొచ్చారు. ఏమంటే బయట రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఇష్టపడరు, కొట్టడము, తిట్టడము, అవమానపరచడము. అంటే వాళ్ళ గ్రామాలకు కూడా ఎవరు కూడా వెళ్ళే సాహసం చేయరు. అంటే ట్రైబల్స్ మధ్య ఉండొచ్చు, ఎవరైతే మైతేయులు ఉన్నారో వాళ్ళ ప్రాంతంలోకి అసలు వెళ్ళలేం. ద్వేషిస్తారు, వాళ్ళు తిడతారు, కొడతారు, అన్నీ దోచుకునే మనస్తత్వాలు. ఇలాగ పరిస్థితులు ఉన్నప్పటికీ అక్కడ నిలిచి ఉండటానికి, అంటే మేమున్న ప్రాంతంలోనే చిన్నగా ఆరాధన ప్రారంభించుకున్నాం. హిందువుల మధ్య సండే స్కూల్ లాగా తీసుకొని చిన్నపిల్లలకి సువార్త ప్రకటించడం, అక్కడున్న కొన్ని స్కూల్స్కి వెళ్ళి మోరల్ స్టోరీ రూపంలో బైబిల్ పట్టుకొచ్చి కానీ యేసుప్రభు వారి పేరు చెప్పకుండా వాళ్ళకి సువార్త చెప్పడం. రీహాబిటేషన్ సెంటర్స్, అంటే ఈ మత్తుకి ఎవరైతే బానిసలు అవుతారో వాళ్ళని ఆ సెంటర్లో సంవత్సరంన్నర ఉంచుతారు, బయటికి రానికుండా. బయటకు వస్తే త్వరగా చనిపోతారేమో అని తల్లిదండ్రులు వారిని అక్కడే ఉంచుతారు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పడం. ఆ సెంటర్లో అయితే 10 సంవత్సరాలు మొదలుకొని 80 సంవత్సరాల వయసు వరకు వాళ్ళు కూడా ఉన్నారు. అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చాలా సింపుల్గా వాటికి అలవాటు పడే మనస్తత్వం కలిగిన వాళ్ళు. జీవితం అంటే దాని విలువేంటి, ఆ ప్రాధాన్యత ఏంటి అనేది దాని గురించి ఏది కూడా వాళ్ళు పట్టించుకోరు. దానికి తోడు ఈ ఉగ్రవాదం. మణిపూర్లో ఒక్క ఫ్యాక్టరీ కూడా లేదు. కారణం ఏమిటంటే ఇప్పుడు ఏదన్నా కంపెనీ ఉందనుకోండి, వారికి వెళ్ళి ఉగ్రవాదులు డిమాండ్ చేస్తారు. ఇప్పటికీ స్కూల్స్కి వెళ్తారు, వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేస్తారు. వాళ్ళకి డిమాండ్ చేసింది ఇవ్వకపోతే నిర్దాక్షిణంగా షూట్ చేసి చంపేస్తారు. అలాగే ఒక గ్రూప్కి అయితే ఇవ్వచ్చు, 30కి పైగా గ్రూపులు ఉంటే ఇంతమంది డిమాండ్ చేస్తే వాళ్ళకి వచ్చే లాభం ఎంత, వాళ్ళకి ఇచ్చేదంత, ఆ ఉద్దేశంతో
అందరూ కూడా మణిపూర్ రాష్ట్రాన్ని విడిచిపెట్టి కంపెనీలు కానీ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయినాయి. అందువల్ల ప్రతి వస్తువు కూడా బయట నుంచే, మెడిసిన్ కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, అన్నీ కూడా ఆ ప్రాంతం నుంచే రావాలి. ప్రతి వారికి ఏదైనా డిమాండ్ ఉంది, మా జాతికి డిమాండ్ ఉంటే ఆ రోడ్నే క్లోజ్ చేస్తారు. గవర్నమెంట్ కూడా ఏమి చేయగలిగింది లేనే లేదు. అటువంటి అభివృద్ధి లేని, ప్రేమ లేని రాష్ట్రాలు ఈ రీతిగా ఆ ప్రాంతంలో ఉన్నాయి. అయితే గడిచిన సంవత్సరం 23లో మే నెల 3వ తారీఖున మణిపూర్లో ఒక చిన్న గొడవ ప్రారంభమైంది. కారణం ఏమిటంటే రిజర్వేషన్తో ప్రారంభమైన ఈ గొడవ గొప్ప వదను సృష్టించింది. అంటే ఈ హిందువులు ఏం చేశారంటే, ఆ కుకీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఎక్కువ ఉన్నాయి, మాకు ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, మమ్మల్ని కూడా వాళ్ళ జాతిలో కలపండి అని వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి కేసు వేయటం. ఆ హైకోర్టు వాళ్ళు కేసు తీసుకొని ఇది సాధ్యమని అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని అడగటం. వీళ్ళేమో మా రిజర్వేషన్లు తీసి వాళ్ళకి ఎలాగిస్తారనటం. ఆ 3వ తారీఖున అంటే వాళ్ళకి ప్లాన్ ఉండుండొచ్చు, వీళ్ళని భయపెట్టాలి లేదా వీళ్ళని ఏదో ఒక రీతిగా ఈ రాష్ట్రం నుంచి పంపించేయాలి. అంటే వీళ్ళనేది ఏమంటే ఈ కుకీ వాళ్ళు అసలు మన దేశానికి చెందిన వాళ్ళకి కాదు, చైనా నుంచి, బర్మా అంటే మయన్మార్ దేశం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు, వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి, మేము అసలైన వ్యక్తులము, మాకు అసలు రిజర్వేషన్ లేవు అనేది వాళ్ళ వాదన. వీళ్ళేమో మొదటి నుంచి మేమున్నాం, తర్వాతే మీరు వచ్చారు, మా రిజర్వేషన్లు తీసి వాళ్ళకి ఎలాగిస్తారు అని అలాగ గొడవ ప్రారంభమైనప్పుడు వాళ్ళు ర్యాలీలు చేస్తూ ఉంటే ఇక వాళ్ళ మీద బాంబులు వేయటం, ఆ గ్రామాల్లోకి వెళ్ళిపోయి ఇల్లు తగలబెట్టడం, దొరికిన వాళ్ళని ముక్కలుగా నరకటం. అంటే మాకు 8 నెలలు ఇంటర్నెట్ లేదు. ఈ 2 జాతులు 5-6 జిల్లాల్లో ఉన్నారు. ఎక్కడైతే వీళ్ళు ఉన్నారో ఒక చోట ప్రారంభమైన గొడవ ఈ 2 జాతులు ఉన్న ప్రాంతాల్లో వదను సృష్టించారు. ఒకరికొకరు కొట్టుకోవటం, అంటే కొట్టుకోవటం కూడా ఉండదు కానీ ఇక బాంబులు వేసుకోవటం, గన్నుతో ఫైరింగ్ చేసుకోవటం, దొరికిన వాళ్ళని ముక్కలుగా నరకటం ఇలాగ చేసేసారు. అంటే ఈ 2 ప్రాంతాలకు కూడా 8 నెలలు పిల్లలకు స్కూల్ లేదు, 8 నెలలు మాకు ఇంటర్నెట్ లేదు, లోన ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు. మేమున్న ప్రాంతంలో కుకీ వాళ్ళు ఎక్కువ అవటం వల్ల మైతే వాళ్ళ ఇళ్ళని గాలి చేశారు. ఈ గొడవ ఆరంభం నుంచి కూడా 80,000 మంది సెంట్రల్ ఫోర్స్ అంటే ఆర్మీ వాళ్ళు ఉన్నప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి అధికారం అనేది ఇవ్వాల, పవర్స్ అనేది ఇవ్వాల. ఇక్కడ వాళ్ళ ముందే యుద్ధం చేసుకోవటం, ఫైర్ చేసుకోవటము, బాంబులు వేసుకోవడం జరుగుతున్నాయి నేటికి. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే వాళ్ళు 2 రోజుల్లో 400-500 చర్చిని తగలబెట్టారని చెప్పారు. అంటే మేము చూసింది లేదు, అంటే మాకు నెట్ లేదు, ఫోన్లో కూడా సిగ్నల్స్ లేవు, అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొద్దిమంది సేవకుల తలలు కూడా నరికి వాళ్ళు వేలాడదీశారని, దొరికిన వాళ్ళని అంటే ఒకరి మీద ఒకరికి అసూయ, ద్వేషం, చిన్నపిల్లలను కూడా వాళ్ళు ముక్కలుగా నరికిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోవటం, అక్కడున్న వస్తువులు దోచుకోవటం, పెట్రోల్ పోయటం, తగలబెట్టడం, అలాగే దొరికిన వాళ్ళని, స్త్రీలను కూడా వాళ్ళని అత్యాచారం చేయటం, వాళ్ళని గ్రామాల్లో వస్త్రాలు లేకుండా గ్రామాల్లో తిప్పటం, ఇలాగ అనేకమైన ఘోరమైన సంఘటనలు జరిగిన పార్లమెంట్లో మాత్రం ఇది ఒక భూమికి సంబంధించిన గొడవ. 150 మంది మాత్రమే చనిపోయారని వాళ్ళు అబద్ధం చెప్పడం జరిగింది అమిత్ షా. 1000 మంది చనిపోయారు, 1000 ఇళ్ళు కాలిపోయినాయి. భయంకరమైన పరిస్థితులు నేటికి ఉన్నాయి. చదువులు లేవు పిల్లలకి. అయితే సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో ఒకే గవర్నమెంట్ ఉండటం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందనేది వాళ్ళకి తెలిసినప్పటికీ వాళ్ళు మౌనంగా ఉన్నారు. చిన్న చిన్న గొడవలు జరిగితేనే 5-6 నెలలు ఎవరు బయటికి రారు ఇళ్లలో నుంచి. అంటే బంద్ అంటారు లేదా కర్ఫ్యూ అంటారు. మణిపూర్ చరిత్రలో అతిపెద్ద గొడవ ఇది. 2 వైపులు కూడా అనేది ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంటు పిలిచి పెద్దలతో మాట్లాడేంత వరకు 4 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా ఇలాగే ఉంటాం, మేము మాత్రం వెనకడుగు వేసే పరిస్థితి లేదు. ఇప్పటికి సంవత్సరం అయిపోయింది, ఒక్కసారి కూడా ప్రధానమంత్రి ఆ ప్రాంతానికి రాలేదు, ఏం జరిగిందని కూడా విచారించలేదు, మౌనంగా ఉండిపోయారు. ఇప్పటికీ ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి రావటానికి అవకాశం లేదు. మేమున్న బోర్డులో ఎవరికైనా ఏదైనా సంఘటన జరిగితే హాస్పిటల్ వెళ్ళాలంటే, అంటే 30 కిలోమీటర్ల దూరంలో వెళ్తే హాస్పిటల్కి వెళ్ళొచ్చు, కానీ వేరే జాతి వాళ్ళు ఉండి వీళ్ళని వెళ్ళనీయటం లేదు, వెళ్తే చంపేయటమే. వీళ్ళు కొండల్లో, లోయల్లో హాస్పిటల్కి తిరిగి వెళ్ళాలంటే 10 గంటలు 2-3 వెహికల్లో మారి హాస్పిటల్కి వెళ్ళాలి. నిత్యావసర సరుకులు కూడా ఈ బోర్డర్స్కి వెళ్ళాలంటే వీళ్ళ మీద గుండానే వెళ్ళాలి. అది కూడా ఇప్పటికి అది కూడా అంటే మెడిసిన్ దొరకడం కష్టము,
నిత్యావసర సరుకులు దొరకడం కష్టం, గ్యాస్ దొరకడం కష్టం, పెట్రోల్ దొరకడం కష్టం. ఇప్పటికి చాలామంది మీ పక్కనే ఉన్న మిజోరాంకి పారిపోయారు, బర్మా దేశంలోకి పారిపోయారు. ఇప్పటికి వేల మంది రిలీఫ్ క్యాంపుల్లో వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వాలు ఏం పట్టించుకోవట్లేదు. అయితే ఇక్కడ జరుగుతున్న నష్టం ఏంటంటే, అక్కడ ఉన్న చీఫ్ మినిస్టరు ఒక 10,000 మంది యవనస్తులను, స్త్రీ పురుషులు, అంటే ప్రతి ఇంటి నుంచి ఒక యవనస్తురాల్ని పంపించాలి. వాళ్ళకి గన్ ఇచ్చారు, డ్రెస్ కోడ్ ఇచ్చారు. మీరు జావండి లేదా ఆ జాతి వాళ్ళని చంపేయండి. 10,000 మంది తయారు చేసి, ఇటువైపు కూడా వీళ్ళు అలాగే ఉన్నారు. 16, 17 సంవత్సరాల యవనస్తులు గన్నులు పట్టుకొని దొరికిన వాళ్ళు దొరికినట్టు షూట్ చేసుకోవటమే. అక్కడ ఉన్న తీవ్రవాదులు కూడా ఆర్మీ పోలీస్ డ్రెస్ వేసుకొని వాళ్ళు కూడా ఒకరొకరు చంపుకుంటూ ఉన్నారు. పోలీసు వాళ్ళు కావచ్చు, లేదా వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే వేల మంది చనిపోవడానికి కారణం అయ్యింది. అటువంటి పరిస్థితులు నేటికి మణిపూర్లో ఉన్నాయి. అక్కడ ఒక బుల్లెట్ సౌండ్ వచ్చిందంటే 2-3 నెలలు స్కూల్ కూడా ఓపెన్ అయ్యే అవకాశము లేదు. అంటే చిన్నపిల్లలు దొరికినప్పటికి కూడా వాళ్ళను చంపడం, అంత ద్వేషంతో అక్కడున్న ప్రజలు ఉన్నారు. అయితే ఆ గొడవ జరుగుతున్న ఆరంభం నుంచి మేము అక్కడే ఉన్నాము. అయితే 3 సంవత్సరాలుగా నా భార్య పిల్లలు ఆంధ్రాకి రాలేదు. ఆమె కొంత హెల్త్ చూపిద్దామని కూడా ఆంధ్రాకి అతి కష్టం మీద, అంటే మేము పర్మిషన్ అడగడానికి వెళ్ళాం. ఆర్మీ వాళ్ళకి అడగడానికి వెళ్తే మా ముందే గంట సేపు ఫైరింగ్ అయింది. మేము అలాగే కారులో కూర్చొని ఉన్నాం. అంటే ఆర్మీ వాళ్ళు కూడా భయపడుతున్నారు, మాకు పవర్స్ లేవు. లోకల్ ఫోర్స్కి అయితే పవర్ ఇచ్చారు, లోకల్ పోలీసులకి మాకు పవర్ లేదు, మేమేమీ చేయలేము. అంటే మేమున్న ప్రాంతంలో 2-3 బ్యాగులు సర్దుకొని అందరూ రెడీగా ఉన్నారు. వెళ్తే బర్మా దేశంకి పారిపోవాలి, లేదా ఇంఫాల్కి పారిపోవాలి. బర్మా దేశం పక్కనే ఉంటుంది, పారిపోయామంటే తిరిగి వచ్చే పరిస్థితులు ఉండవు. 3 సంవత్సరాల నుంచి అక్కడ కూడా బహు భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అటు వెళ్ళిన వాళ్ళని వాళ్ళు ఊరకనే చంపేస్తారు. అక్కడ అసలు అడిగే వాళ్ళే లేరు. ఇక ఇటు ఇంఫాల్ వైపు పారిపోవాలంటే 110 కిలోమీటర్ల దూరము. ఆర్మీ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే మేమున్న ప్రాంతం 90% ఖాళీ అయిపోయింది. స్కూల్ లేవు, పనులు లేవు అని ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారు. అది బర్మా దేశము వేల కోట్ల బిజినెస్ జరిగే లైన్ కాబట్టి 2 జాతుల వాళ్ళు కూడా ఈ స్థలం మాది, దీన్ని వదులుకునే ప్రసక్తి లేదని 2 జాతుల వాళ్ళు కూడా ఇప్పటికీ అలాగే కూర్చొని ఉన్నారు. ఒకరికొకరు ఎదురుపడితే కాల్చుకునే పరిస్థితి. అయితే మేము జనవరి 6వ తారీఖున ఆంధ్ర రావటం జరిగింది. 10 రోజుల తర్వాత బయట బోర్డు ఉండటం వల్ల మేమున్న ఇల్లు కూడా వాళ్ళు కాల్చేశారు. అంటే ఒక్క వస్తువు కూడా మరి ప్రభు ఎందుకు అంటే జరిగిద్దని ఆలోచన ఉంది, కానీ అంత త్వరగా జరుగుతుందని మేము అనుకోవాలి. ఒకవేళ అక్కడ ఉండుంటే మా పరిస్థితి ఎలాగ ఉండేదో కూడా అర్థమయ్యేది కాదు. అంటే ఇక ఎటు ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఆ సంఘటనలు జరిగితే ఎటు వెళ్ళాలి, ఏ వస్తువులు తీసుకోవాలనేది కూడా అర్థం కాదు. అయితే ప్రతి వస్తువు కూడా అక్కడ కాలిపోయింది. అంటే మేమున్న ప్రాంతాల్లో చెక్కతో చేయబడిన ఇల్లు ఉంటాయి, అవి ఊరకనే కాలిపోయి ఒక ఇంటికి అన్నీ కాలిపోయి ఇదైపోయింది. అది ఇప్పుడు అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు, కొంత సమయం పట్టింది. ఏదైనా ఎక్కడ ఒక చిన్న సంఘటన జరిగినా ఆ రాష్ట్రం అంతా కూడా భయపడే పరిస్థితి. 2 జాతుల వైపు అందరూ కూడా బాధపడే పరిస్థితి. చదువు లేక, శాంతి లేక, ఇద్దరి మధ్య ఒప్పందం లేక, ఇలాగ రకరకాల పరిస్థితులు ఆ ప్రాంతంలో, మణిపూర్ ప్రాంతంలో ఉన్నాయి. ప్రభువే కనికరించి ఆ ప్రాంతంలో శాంతి సమాధానము ఇచ్చేలాగున ప్రార్థన చేయండి. ప్రభు రానున్న దినాల్లో అంటే ఆ పరిస్థితులు జరుగుతున్నాయి. దేవుడు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి, అంటే డినామినేషన్తో పని లేకుండా చాలామంది ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రజల్ని ఆదుకోవటం. ఇప్పటికీ ఆ రిలీఫ్ క్యాంపులోనే ఉన్నారు, స్కూల్స్ కానీ అట్లాగే ఏం లేవు. ఒకరి ప్రాంతాలకు ఒకరు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. ఇక అలాగే వేరే వాళ్ళు, ఉగ్రవాదులు వాళ్ళందరూ ఎవరైతే పారిపోయారో ఆ ఇళ్ళన్నీ దోచుకొని అక్కడ వాళ్ళు కూర్చుని పోయారు. తర్వాత ఇల్లు అడిగినా ఇచ్చే పరిస్థితి ఉండదు. అలాగా మెడిసిన్ లేక, నిత్యావసర సరుకులు లేక, స్కూల్స్ లేక, చదువులు లేక చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంటు అలాగా మౌనంగా ఉన్నారు. అంటే గవర్నమెంట్ హస్తము లేకుండా అంత జరగదు. అక్కడ ఆ రోజు చీఫ్ మినిస్టర్ చెప్పాడు, 5 లక్షల గన్నులు పబ్లిక్ చేతికి వెళ్ళిపోయినాయి. వేల కొలది బుల్లెట్స్ కావచ్చు, గ్రైనేడ్స్ కావచ్చు, పబ్లిక్ చేతికి వెళ్ళిపోయినాయి. అవన్నీ దోచుకొని ఒకరి మీద ఒకరు వేసుకొని చంపుకుంటూ ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతం కొరకు ప్రార్థన చేయండి.
ఆ ప్రాంతం కొరకు కొన్ని ప్రార్థన అవసరతలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. సువార్త అందని గ్రామాల కొరకు ప్రార్థన చేయండి. క్రైస్తవులు ఉన్నప్పటికీ వీళ్ళు ఆ ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించే అవకాశము లేదు. మీ జాతి వేరు, మా జాతి వేరు అనే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ రెండు జాతులు కూడా వివాహాలు చేసుకున్నారు కదా కొద్దిమంది. ఈ గొడవలు ఆరంభమైన సమయంలో భర్త భార్యను కూడా చంపేసిన సందర్భాలు ఉన్నాయి. నువ్వు వేరే జాతికి సంబంధించిన దానివి అంటే వాళ్ళని వేరే ప్రాంతాలకు పంపించేయడము అలాగ చేయలేదు. కానీ కొద్దిమంది అంటే జాతి యొక్క అసూయ అలాగ ఉంటుంది వాళ్ళ మధ్య. అక్కడ సువార్త అందని గ్రామాల కొరకు ప్రార్థన చేయండి. ఎవరైతే క్రైస్తవులుగా పిలవబడుతున్నారో వారి ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి. కుటుంబ వ్యవస్థ అనేది అక్కడ సరైన రీతిలో ఉండదు. విచ్చలవిడితనం ఎక్కువ, త్రాగుబోతుతనం ఎక్కువ అక్కడ. అంటే వివాహానికి వచ్చిన పిల్లలు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు వేరే వాళ్ళతో వెళ్ళిపోతారు. ఆ ప్రభావం పిల్లల మీద ఉండి వాళ్ళు ఏం చేయాలో తెలియక అతి త్వరగా దారి తప్పిపోయి ఉగ్రవాదంలో చేరటం, వాళ్ళు విచ్చలవిడిగా జీవించడం అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక 100 రూపాయలు ఇస్తామంటే ఉగ్రవాదంలో చేరే పరిస్థితి ఉన్నాయి. అదే కాకుండా డ్రగ్స్ నివారణ కొరకు ఈ డ్రగ్స్ ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించుకుంటున్నారు, ఆ జాతి ఎదుగుతుంది అనేదే మరొక కోపం ఇక్కడ ఉన్న ప్రజలకి. ఆ ఉగ్రవాదం కూడా తగ్గులాగున, అంతేకాకుండా మేము ఏదైతే పరిచర్య చేస్తున్నామో అక్కడ ప్రభు తన చిత్తానుసారంగా తన కార్యము జరిగించలాగిన ప్రార్థన చేయండి. మేము ఆంధ్రాలో ఉన్నప్పటికీ ఇంకా వెళ్ళలేదు అన్న బాధ అయితే ఉంది. అంటే పిల్లల్ని ఇప్పటికీ స్కూల్లో చేర్చలేదు, ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. వెళ్ళాలి అన్న ఆలోచన ఉంది, ఇక్కడ ఉండాలన్న ఆలోచన లేదు. అయితే ఆ పరిస్థితులు ప్రభువుకు చక్కటి ఆలోచన ఇచ్చి పరిచర్యలో ముందుకు తీసుకువెళ్ళలాగిన ప్రార్థన చేయండి. నా భార్య పేరు పద్మ, మా కుమారుడు జాన్ ఎలియట్ 7.5 సంవత్సరాలు, జోహన్నా బెడ్సీ మా కూతురు తన కొరకు 4.5 సంవత్సరాలు. తన కొరకు మా పరిచర్య కొరకు మీ యొక్క వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనందరికీ తెలిసిన లేఖన భాగమే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం నుంచి. 307వ పేజీ నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణము ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకురండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ఇక్కడ మనం చదువుకున్న ఈ యొక్క లేఖన భాగంలో ఎలీషా గారి కాలంలో జరిగిన కొన్ని అద్భుతాల్లో ఇదొక అద్భుతంగా మనము చూస్తూ ఉన్నాం. ఆ యొక్క ప్రాంతం ఎలాగున్నదంట, రమ్యమైనదిగా ఉన్నది. కానీ అక్కడ ఏముంది, నీళ్ళు మంచివి కావు. దాని ద్వారా భూమి కూడా ఏమైపోతుంది, నిస్సారం అయిపోతూ ఉంది. ఆ నీరు తాగితే ఏమవుతుంది, ఆ నీరు తాగిన వాళ్ళకి ఏమవుతుంది, మరణం పాలవుతున్నారని ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం కదా. మరణం ఇక ఉండదు, భూమి కూడా నిస్సారంగా ఉండదు. అంటే ఆ నీటి ద్వారా ఏముంది, మరణం ఉంది, దాని ద్వారా భూమి కూడా నిస్సారమయ్యే పరిస్థితి ఉంది. అంటే ఆ పట్టణము చాలా రమ్యమైనదే, కానీ అక్కడ నీరు ఏదైతే ఉందో, భూమి ఏదైతే ఉందో అన్నీ కూడా నిస్సారమైన స్థితిలో, మరణకరమైన స్థితిలో ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం కదా. ఈ లోకం కూడా మనం గమనిస్తే చాలా అందమైనదే, చాలా అద్భుతాలు ఉన్నాయి. కానీ ఏముంది ఈ లోకంలో, మరణం అనేది ఉంది, దుఃఖం అనేది ఉంది, రోగం అనేది ఉంది, ఇంకేమున్నాయి, శాంతి అనేది లేదు, ఆనందం అనేది లేదు, ప్రయాస, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ప్రయాస, గొడవలు, కొట్టుకోవటాలు, రకరకాల ఉన్నాయి.
అదే రీతికి ఈ ప్రాంతం కూడా చూడటానికి చాలా రమ్యమైనదిగా ఉంది, కానీ ఆ ప్రాంతం భూమికి నిస్సారం అయిపోయింది కదా. నీరు లేకపోతే ఏమవుతుంది? సముద్రంలో ఉప్పు నీరు ఉంది, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? సముద్రం దగ్గర ఇసుక కూడా చాలా ఉంది, దాని ద్వారా ఏమైనా ఉపయోగం ఉందా? లేనే లేదు. ఈ భూమి కూడా నిస్సారం అయిపోతుందంటే పంట పొలాలు పండే అవకాశం లేదు, దాని ద్వారా పోషింపబడే పరిస్థితి లేనే లేదు కదా. మనకు వర్షాలు పడకపోతే ఏమైపోతుంది? భూమి అంతా కూడా నిస్సారం అయిపోతుంది, ఉపయోగం ఉండదు, చాలా కష్టతరమైన పరిస్థితి. ధరలు పెరుగుతాయి, రకరకాల పరిస్థితులు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అదే పరిస్థితిని ఇక్కడ ఎలీషాకి చెప్పినప్పుడు ఎలీషా గారు ఏం చెప్పాడు? కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకురండి అని చెప్పి వాటిని బాగు చేసిన వాడిగా, ప్రభు వాటిని దీవించిన వాడిగా మనం గమనిస్తూ ఉంటాం. దేవుని సన్నిధానికి వచ్చిన మనము ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏమిటంటే, అక్కడున్న చోటు రమ్యమైనది, చూడటానికి బాగుంది, చూడటానికి అందంగా ఉంది, కానీ ఆ పరిస్థితులు ఎలాగున్నాయి? అక్కడ బహు బలహీనంగా ఉన్నట్లుగా, దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అయితే మన జీవితాల్లో కూడా పై ఆకారానికి రమ్యమైన వారంగా ఉండి, రక్షణ అనేది లేకపోతే, లేదా దేవుని గురించిన సత్యం అనేది, దేవునికి ఉండవలసిన విలువ అనేది మన జీవితాల్లో లేకపోతే, మన జీవితాలు కూడా ఎలాగుంటాయి? నిస్సారమైన పరిస్థితుల్లో, బలహీనమైన పరిస్థితుల్లో ఉంటాయి అని మనకి అర్థమవుతూ ఉంది. చూడండి, ఆదికాండంలో 3వ అధ్యాయంలో 6వ వచనంలో మనం గమనిస్తే ఈ మాటను మనం గుర్తుపెట్టుకుందాం. రమ్యమైనది, శాపగ్రస్తమైనవి అనేవి అక్కడ మనము ఆలోచన చేయవలసిన వారమైన. ఆదికాండంలో 3వ అధ్యాయంలో 6వ వచనంలో ఇలాగ రాస్తుంది ఏమిటి? స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియును, కన్నులకు అందమైనదియును, వివేకమునిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చెను, అతడు కూడా తినెను. దేవుడు ఏం చెప్పాడు ఆదాముకి? దేవుడు ఆదాముకి చెప్పాడు, ఆదాము తన భార్యకి కూడా చెప్పాడు కదా. ఆ హవ్వకు కూడా ఆ విషయం తెలుసు కాబట్టే సర్పంతో కొంత డిస్కషన్ అనేది, కొంత సంభాషణ అనేది జరిగింది. అన్నీ తినొచ్చు కానీ ఆ పండుని మాత్రము చెప్పిందా లేదా? కానీ ఇక్కడికి ఏం కనపడింది ఆమెకి? ఎలా కనపడింది ఆ యొక్క చెట్టు ఫలాలు? ఎలా కనబడింద? ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియును, వివేకమునిచ్చు రమ్యమైనదే ఉండిందని. అక్కడ కూడా మన ప్రాంతం ఎలాగుంది? ఎలీషా కాలంలో ఆ పట్టణము బహు రమ్యమైనది, కానీ నిస్సారమైనది, మరణకరమైనది. ఇక్కడ పండు తింటే ఆజ్ఞను మీరిన వాళ్ళం అవుతాము, శాపగ్రస్తులం అవుతాము, నష్టాన్ని కొని తెచ్చుకుంటాము అని తెలుసా తెలీదా? గమనించండి, నా వైపు హవ్వకి తెలుసా తెలీదా? తెలిసినప్పటికీ ఆమె మోసపోయి ఏమైంది? ఆ చెట్టు ఫలాలు తినడం జరిగింది. ఎలా కనపడింది ఆమెకి? అది రమ్యమైనది కానీ కనపడింది, కానీ దాని ద్వారా మరణము వస్తుందని, దాని ద్వారా శాపగ్రస్తులం అవుతామని, దాని ద్వారా దేవుని యొక్క సహవాసానికి దూరం అవుతామని, దాని ద్వారా దేవునితో సన్నిధానానికి దూరం అవుతామని, దీవెనలు కోల్పోతామని, ఆశీర్వాదాలు కోల్పోతామని తెలిసినప్పటికి కూడా ఏం చేసింది ఆమె? ఆ పండు తీసుకొని తినడానికి ఇష్టపడింది, దానితో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది. మొత్తము ఏం చెప్పాడు? ఈ తోటలో ఉన్నదంతా మీదే, వారు మాట వింటారా లేదని చెప్పి, ఆజ్ఞను వింటారా లేదని చెప్పి ఆ చెట్టు ఫలాన్ని మాత్రము బహుగా దేవుడు దీవించాడు. ఏ విషయంలో కూడా కొదువు లేకుండా దేవుడు దీవించాడు. మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే సృష్టిని చేసిన క్రమంలో మంచిది 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 అనేది మనకు కనబడుతుంది. ఏది చెడు మన కోసం చేసింది లేనే లేదు. మేమున్న ప్రాంతంలో అంటే మనం కొన్ని తినని పదార్థాలు అటువైపు చాలా ఎక్కువగా తింటారు. మనకు రోడ్డు పక్కన పెరిగి పిచ్చి పిచ్చి మొక్కలని కూడా అక్కడ చట్నీ చేసుకుంటారు, లేదా బాయిల్ చేసుకుని తాగుతారు. మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం అర్థమైందంటే, దేవుడు ఏది కూడా వ్యర్థంగా సృష్టించలేదని అర్థం. మా సైడు మిడతలను తింటారు, కప్పలను తింటారు, కుక్కలను తింటారు,
మా సైడ్ కుక్క మాంసం టాప్ అనమాట 1200 కిలో. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధి విధానాలు. చాలా ఆరోగ్యంగా ఉంటారు, మనలాగా ఏమి ఉండదు. అక్కడ ఒక కాలం 4 మొగలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ఏది కూడా వ్యర్థంగా చేయాలి. ఇక్కడ మనం గమనిస్తే హవ్వ ఏం చేసింది, కన్నులకు రమ్యమైనదిగా కనపడింది, కానీ దాని అనుకున్న నష్టం ఎలాంటిది, బహు భయంకరమైనది. వారు అక్కడి నుంచి చూడలేదు. మరణిస్తామని తెలుసు వాళ్ళకి, మీరు చావనే చావడని, మీరు దేవదూతులాగా అవుతారని చెప్పింది సార్. నిజమే కాదనుకొని ఏం చేసింది, మోసపోయినట్లుగా మనం లేఖనాల్లో మనం గమనిస్తూ ఉంటాం. మరొక వ్యక్తిని మనం చూద్దాం. చూడండి, 13వ అధ్యాయం, ఆది కాండంలోనే 13వ అధ్యాయంలో 10 నుంచి 11 వచనాలు చదువుతాను. లోతు తన కన్నులెత్తి, ఆది కాండం 13వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు. లోతు తన కన్నులనెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూశాను. యెహోవా సొదొమ గోమొరను పట్టణములను ఐగుప్తు దేశము వలె నీరుపారు దేశమై యుండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికి ఒకరు వేరై పోయిరి. అబ్రహాము కానానులో నివసించాను. జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ 2 వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని? అబ్రహాముని, లోతును చూస్తూ ఉన్నాం. దేవుడు ఇరువురిని కూడా బహుగా దీవించాడు, బహుగా ఆశీర్వదించాడు. వారికి గొర్రెలు విస్తారమైన వారి ఇరువురు కాపర్లు కూడా ఏమవుతుంది, గొడవలు అవుతున్నప్పుడు వాళ్ళిద్దరు కూడా ఏం మాట్లాడుకున్నారు, నువ్వు అటు కుడివైపుకి వెళ్తే నేను ఎడం వైపుకి వెళ్తాను, నువ్వు ఎడం వైపుకి వెళ్తే నేను కుడివైపుకి వెళ్తానని అబ్రహాం చెప్పినప్పుడు లోతు ఏం చేశాడు, కన్నులెత్తి చూసినప్పుడు ఆయనకి ఏం కనపడింది, యోర్దాన్ అనే ప్రాంతం కనపడింది. ఆ ప్రాంతం ఎలాంటిదంట, యెహోవా తోట వలె ఐగుప్తు దేశం వలె నీరుపారు ప్రాంతంగా కనపడింది. చూడగానే పచ్చగా కనబడింది, నీళ్ళు ఉన్నాయి, గొర్రెలకు కావాల్సిన మేత ఉంది, నీరు ఉంది, ఇబ్బంది ఏమీ లేదనుకున్నారు కదా. ఒకవేళ కానాను వైపు రాళ్ళు ఉండొచ్చు, కొండలు ఉండొచ్చు, లోయలు ఉండి ఉండొచ్చు. తను కన్నులెత్తి చూసినప్పుడు నా గొర్రెలకి లేదో నాకు నీళ్ళు ఉండాలి, ఆహారం ఉండాలి, పచ్చగా ఉంది అనుకున్న లోతు ఏం చేశాడు, తన కన్నులకు కూడా ఇక్కడ యోర్దాను ప్రాంతం అంతా కూడా తన కన్నులకు ఎలా కనపడింది, రమ్యమైనదిగానే కనపడింది. ఆ ప్రాంతానికి వెళ్ళాడు, నీళ్ళు ఉన్నాయి అనుకున్నాడు, గడ్డి పచ్చగా ఉంది, గడ్డి కూడా ఉంది అనుకున్నాడు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు చూడండి. 13వ వచనం, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండేది. చూడటానికి ఆ ప్రాంతము ఎలాగుందంట, సుందరంగా ఉంది, నీళ్ళు ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి. కానీ అక్కడ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు, దుష్టులను పాపులనై ఉన్నారు. ఆ ప్రజలు మంచి వాళ్ళు కాదు, బహు అసహ్యమైన వాళ్ళు, దుష్టులుగా ఉన్నారు. వరసలను కూడా మర్చిపోయి పాపం చేసేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ పాపాన్ని బట్టి దేవుడు కూడా ఏం చేశాడు, ఆకాశం నుంచి అగ్ని గంధకాలను అక్కడ కురిపించిన వాడుగా కూడా మనం చూస్తాం. అంటే అంత బహుహేయమైన పరిస్థితులు, బహు అసహ్యమైన ప్రదేశంగా ఉంది. చూడటానికి ప్రాంతం బాగానే ఉంది, కానీ జీవితాలు ఎలాగున్నాయంట, బహు పాపముతో బహు అసహ్యముగా, దేవుడే సహించలేనంత దుష్టత్వంలో వాళ్ళు జీవించిన వాళ్ళుగా ఉన్నారు. ఆ ప్రజల మధ్య ఉండటం కష్టం, వారి ఆలోచనల ప్రకారం జీవించడం కష్టం. అక్కడ స్త్రీ పురుషుడు అన్న భేదం లేకుండా ఇష్టానుసారం ఏం చేస్తున్నారు, బహు భయంకరంగా జీవిస్తూ ఉన్నారు. అయితే లోతుకి ఎలా కనపడింది, ఆ ప్రాంతం రమ్యమైనదిగానే కనబడింది, కానీ ఉన్న మనుషులు మంచి వాళ్ళు కాదు. ఈ లోకంలో కూడా చాలా అందంగా ఉంది, కానీ ఐశ్వర్యం ఉండొచ్చు, అందచందాలు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు. లోకంలో ఏమున్నాయి, మరణం అనేది ఉంది, నిస్సారం అనే పరిస్థితులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. అదే రీతిగా మనం లేఖనాల్లో మనం గమనిస్తే అక్కడ ఎలీషా గారి కాలంలో ఆ ప్రాంతము రమ్యమైనదిగానే ఉంది, కానీ నీరంతా కూడా
మరణకరమంగాను నిస్సారమైన పరిస్థితి ఉంది. హవమ్మ జీవితంలో కూడా రమ్యమైనదిగా ఉంది ఆ ఫలం అనుకుంది, దాని ద్వారా వచ్చే కోల్పో ద్వారా ఆజ్ఞ ద్వారా కూడా లోతు జీవితం వారి యొక్క వివాహాల విషయాలు కావచ్చు. ఏమంట, యెహోవా తోట వలె ఐగుప్తు దేశం వలె నీరు పారు దేశం. అక్కడ ప్రార్థించే వాళ్ళు లేరు, వాళ్ళు లేరు. ఆకారానికి మాత్రము పచ్చగా ఉంది, కానీ అక్కడ బహు దుష్టులను పాపులుగా ఉన్నారని మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఇదే పుస్తకంలో 29వ అధ్యాయంలో ఆడ మరొక వ్యక్తిని మనం చూస్తాం. 29వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ మనం గమనిస్తే లేయా గొప్పలది, రాహేలు రూపవతియు సుందర్నై ఉండెను. ఏమిటంట, ఇద్దరు అక్క చెల్లెలను మనం చూస్తున్నాం. ఎవరెవరు? లేయా, రాహేల్. యాకోబు వచ్చాడు, ఎవరిని ఇష్టపడ్డాడు? ఎందుకని? రాహేల్ కంటే పెద్దది కదా లేయా. వాళ్ళ ఆచార ప్రకారం మొదట ఎవరికి వివాహం చేయాలి, కానీ ఎవరిని ప్రేమించాడు? ఎందుకని? ఇక్కడ ఏమన్నా రాహేలు రూపవతియు సుందరనయుడు, కానీ ఆమెలో ఉన్న లోపం ఏంటి? రాహేలు కదా కొలువు చేశాడు, 7 సంవత్సరాలు కొలువు చేశాడు, మోసం జరిగింది, మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడు, 21 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు కదా. చాలా తక్కువ దినాలు అనిపించింది. ఉచితంగానే మామకి ఏం చేశాడు? పని చేసి పెట్టాడు. కారణం ఏంటి? రాహేలు కోసం ఆమె సుందరవతి. కానీ ఆమెకి ఏం లేదు, సుందరవతే కానీ రూపసే కానీ ఆమెకి ఏం లేదు. ఒకసారి కోపపడ్డాడు. యాకోబు అంతగా ప్రేమించిన ఆమె మీద కోపపడ్డాడు. ఎందుకు? ఆమె కాడ ఏ ఫలం లేదు, గర్భఫలము లేనప్పుడు నాకు కూడా పిల్లలు కావాలని యాకోబుని అడిగితే యాకోబు ఏమన్నాడు? కోపబడి, నేనేమన్నా దేవునికి ప్రతినిధిగా ఉన్నానా? నేనేమన్నా దేవున్నా? చాలా ప్రేమించాడు, చాలా హత్తుకున్నాడు, ఉచితంగానే పని చేశాడు కదా. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా గర్భఫలం అనేది లేకపోతే ఎంతో బాధపడతారా లేదా? దుఃఖపడతారా లేదా? అవమానంగా భావిస్తారా లేదా? కదా. ఇక్కడ కూడా మనం గమనిస్తే ఆమెలో ఏం లేదు, గర్భఫలం లేదు. కానీ దేవుడు లేయాని బహుగా దీవించాడు. ఆమె జబ్బు కలదే. ఒక రకంగా చూస్తే తండ్రి కూడా ఆమెను ఏదో రీతిగా వదిలించుకోవాలనుకున్నాడు కదా. యాకోబు మోసగాడు తన మామ కదా. చీకట్లో ఏం చేశాడు? నా కూతుర్ని ఎవరు చేసుకోరు, ఒక గొర్రె నాకు దొరికింది, ఏదో ఒకటి చెప్పి నీకు అంటగట్టేస్తాను. చీకట్లో ఏం చేశాడు? ఆమెకి ఇచ్చి పెళ్లి యాకోబుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఉదయాన్నే చూస్తే ఏమైంది? మామ నాకేంది ఎంత మోసం చేశావు, నువ్వు చేసిన దానికంటే చిన్నదేలా అనుకున్నాడు కదా. దృష్టి లేని తండ్రిని మోసం చేసాడు, అన్నను మోసం చేసి పారిపోయాడు. ఇక్కడ ఏం జరిగింది? మామ తన్ను మోసం చేసి, అయ్యా మా ఆచారం, మా దేశాచారము చిన్నామని ఇవ్వకూడదు, పెద్దామని ఇవ్వాలి కదా. నిజంగా లేయా తన జీవితంలో బహుగా బాధపడిన దినాలు ఉన్నాయి, దుఃఖపడిన దినాలు ఉన్నాయి. తనకున్న లోపాన్ని బట్టి, తన భవిష్యత్తుని బట్టి ఆమె జీవితంలో దుఃఖము ఎదుర్కొంది. తండ్రి ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. ఇప్పుడు సొంత చెల్లి తను ఇష్టపడిద్దండి. ఎందుకని? నేను చేసుకోవాల్సిన వాడిని నువ్వు చేసుకున్నావు, నీకు ఇచ్చి చేశాడు కాబట్టి చెల్లి కూడా ప్రేమించే పరిస్థితి లేదు. యాకోబు ఏమైనా ప్రేమిస్తున్నాడా? భర్త కాబట్టి ప్రేమించాడామని? భర్త ప్రేమించలేదు, సొంత చెల్లి ప్రేమించలేదు, తండ్రి ఏందంటే అటువంటి పరిస్థితులు ఉన్న లేయాని ఎవరు ప్రేమించారు కదా. ఆ బలహీనతలు ఉన్నప్పటికీ, భవిష్యత్తు ప్రశ్నార్థకమైనప్పటికీ
దేవుడు ఏం చేశాడు ఆమె గర్భఫలాన్ని ఇచ్చి రోజు రోజుకి యాకోబుకి ఆమె మీద ప్రేమ పెరుగుతూ ఉంది, బహుగా దీవించాడు. ఈమె రూపవతే, కానీ తర్వాత ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభు ఆమెకు కూడా గర్భఫలం ఇచ్చాడు అనుకోండి. చూడడానికి ఆమె ఎలాగుంది? రూపవతే కానీ సుందరే, కానీ తన భర్త కోపానికి ఒకసారి ఆమె గురైంది కదా. తర్వాత కూడా మనం గమనిస్తే, ఆమె చరిత్ర గమనిస్తే విగ్రహాలను దాచిపెట్టి కదా, వాటిని పారేవేయమని యాకోబు చెప్పినప్పటికీ వాటిని దాచిపెట్టి భర్త మాటకి విధేయత చూపిందాం అక్కడ లేదు. పైకి బాగానే ఉంది, కానీ కొన్ని విషయాల్లో లోపాలు అనేవి మనకి కనపడుతూ ఉంటాయి. చూడండి, మరొక వ్యక్తిని మనం గమనిద్దాం. సౌలు జీవితంలో 9వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతున్నాను. అఫియాకు పుట్టిన బెకోరాతు కుమారుడైన సెరెరుకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనుడు ఉండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనుడు. అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒకడు లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. ఇక్కడ ఏం రాయబడింది? ఎవరి గురించి రాయబడి ఉంది? సౌలు, ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు. జాగ్రత్తగా ఆలకించండి. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడే రాజుగా ఉండి, దేవుడే అన్నీ అయ్యుండి, ప్రజలు ఏం చేస్తున్నారు? అయ్యా, సమస్త రాజ్యాలకి సమస్త మానవులకు ఉన్నట్లుగా మానవ రాజు కావాలని చెప్పినప్పుడు ప్రజలు బాధపడ్డాడు కదా. నన్ను తృణీకరించారని దేవుడు బాధపడ్డాడు. అయితే ఇక్కడ సౌలుని దేవుడు, అక్కడున్న ప్రజలు దేవుడు సౌలు సౌందర్యము గల యవనుడు, బహు సౌందర్యము గలవాడు. ఇశ్రాయేలు అతని పాటి సుందరుడొకడు లేడు, ఎత్తైన వాడు. సౌలుని అభిషేకించినాక అక్కడున్న ప్రజలందరి అభిప్రాయం ఏంటి? అమ్మ, మన రాజు చాలా ఎత్తైన వాడు, చాలా సుందరుడు, చాలా ధీరుడు, సూర్యుడు అని అనుకున్నారు. ఇతడైతే మన పక్షాన నుండి యుద్ధాలు చేయగలడు, మనం శాంతి సమాధానాలతో బ్రతకచ్చు, శత్రువుల నుంచి మనం కాపాడబడవచ్చు అని అనుకున్నారు. సౌలులో ఏమన్నా దైవభక్తి ఉందా? కన్నీరు ఏమన్నా ఉన్నాయా? ఆరాధన అనుభవం ఏమన్నా ఉందా? దేవుణ్ణి అడిగే అనుభవం ఏమన్నా ఉందా? దేవుణ్ణి స్తుతించే అనుభవం ఉందా? దేవుని యొక్క మందిరం కట్టాలన్న ఆలోచన ఏమన్నా ఉందా? అతని జీవితంలో అటువంటి ఏవి కూడా మనము చూడాలి కదా. 2వ సమూయేలు గ్రంథంలో 7:15 ఉంటుంది, దేవుని కృపకు దూరమైన వాడిగా ఉన్నాడు. ప్రజలు దేవుని యొక్క నాయకత్వాన్ని విడిచిపెట్టేసి తృణీకరించి ఏం కోరుకున్నారు? వీళ్ళు పై రూపానికి బాగానే ఉన్నాడు, సుందరమైన వాడు, రమ్యమైన వాడు. ఏదో మనకు తెలుగులో ఉంటుంది కదా, మేడి పండు చూడ పొట్టలు పూజిస్తే అనేక మంది జీవితాలు ఆ మేడి పండులాగే ఉండిపోయినాయి, అవునా కాదా? ఇక్కడ చూస్తే చాలా ఎత్తుగా ఉన్నాడు, ఇక మనకి ఏ దిగులు లేదు, ఏ బాధ లేదు. ఫిలిస్తీన్లు కూడా సంతోషించారు కదా గొలియాతును బట్టి. మన పక్షాన మన దేశంలో ఒక గొప్ప గొలియాతు ఉన్నాడు, మనం ఎక్కడికి వెళ్ళినా గెలవచ్చు అనుకున్నారా లేదా? తన ఎత్తుని బట్టి, తన బలాన్ని బట్టి, తన లావుని బట్టి అనుకున్నారు. ఇక్కడ మనం గమనిస్తే సౌలు జీవితంలో ఎన్నడూ దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన వాడు కాదు. ప్రజలకు భయపడి ప్రజల పక్షాన బలర్పించడానికి యాజకులు చేయాల్సిన పనిని అతను చేయటం ద్వారా ఏమయ్యాడు? దేవుడు సదాకాలము రాజుగా ఉండడానికి నిశ్చయించాడు సౌలు విషయంలో. కానీ అతి త్వరగా దేవుని చిత్తం కంటే ముందుగా మరణించిన వాడిగా ఉన్నాడు కదా. సౌందర్యవంతమైన వాడని ఎత్తున్నా అనుకున్నాడు, కానీ తను ఏం బాధ పెట్టింది సౌలుని? దురాత్మ ఒకటి పట్టేదా? దురాత్మ పట్టేదే లేదా? ఇబ్బంది పెట్టేదా లేదా? సౌలు వచ్చి వేణు వాయిస్తే ఆ దురాత్మ వెళ్ళిపోయేది. కానీ అతని జీవితం చూస్తే చూడండి ఎంత గందరగోళంగా ఉండేదో కదా. మేలు చేసిన వ్యక్తినే, దావీదునే చంపాలని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కానీ గొలియాతును చంపిన వాడికి సౌలు ఒక లెక్క, దావీదుకి. అది దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుడు అభిషేకించాడని చెప్పి కష్టమైన నష్టమైన ఒక్కడే అడవుల్లో, కొండలో, లోయలోకి వెళ్ళిపోతూ ఉన్నవాడిగా మనము
లేఖనాల్లో మనం గమనిస్తూ ఉంటాం కదా. దేవుని సన్నిధానికి వచ్చిన మనం ఈ సౌలు జీవితంలో జరిగిన కొన్ని విషయాలు మనం గమనిస్తాం. ఈ గొలియాతు వచ్చి దూషిస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలు, హేళన చేస్తూ ఉన్నాడు. మాటలు ఎవరికి నచ్చలేదు? దావీదుకి నచ్చలేదు. రోషం కలిగి ఉన్నాడు. చిన్నవాడైనప్పటికీ రోషం కలిగింది. ఇతను నేను అంతమొందిస్తాను, ఇతను నేను జయిస్తానని చెప్పుకుంటూ ఉంటే ఆ మాట చేయరు. తన అన్నలు ఏం చేశారు? తన ఆకారాన్ని చూసి, అందరికంటే చిన్నోడు కదా, తన అన్నలు ఏం చేశారు? నీ గర్వం మాకు తెలిసిన ఆయన, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీ గర్వం మాకు తెలుసు అని చెప్పుకున్నా. అరే నువ్వు చిన్నవాడు ఏం చేయవు, ఇంటికి తన రూపాన్ని చూసి. కానీ తన ఆత్మీయంగా లేదా విశ్వాస విషయంలో, దేవునికి సంబంధించిన రోషం విషయంలో ఎలాంటి వాడో వాళ్ళ అన్నలకు తెలియదు. అవునా కాదా? ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే సమూయేలు కూడా దేవుడు సౌలుని కొట్టివేశాడు. సమూయేలు చెప్పాడు, నేను మరొక రాజుని ఎన్నుకున్నాను అంటే, యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు? నీ కుమారులను పిలిపించు అంటే ఏం చేశారు? అక్కడ చాలా ఎత్తుగా ఉన్నాడు ఈ పెద్ద కుమారుడు, సైన్యంలో ఉన్నాడు అనుకుంటూ ఉంటే దేవుడు ఏం చెప్పాడు? సమూయేలుతో ఏం చెప్పాడు? నువ్వు ఎత్తుని లక్ష్య పెట్టు. అందరూ పోయారు. ఇంకెవరైనా ఉన్నారంటే ఉన్నాడు చిన్నపిల్లవాడు, గొర్రెలు కాసుకునేవాడు. అంత ఎత్తు కాదు, అంత అందమైన వాడు కాదు, ఇక ఏమన్నా చెప్పుకోవచ్చు. చిన్నవాడు వాడు గొర్రెలు కాసుకున్నాడు. సరే అతను పిలిపించండి అంటే సమూయేలు వారికున్న ఎత్తుని బలాన్ని ఆలోచన చేస్తున్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఎత్తుని లక్ష్య పెట్టొద్దు, పై రూపాన్ని నీవు లక్ష్య పెట్టొద్దు అని దేవుణ్ణి నిత్యము స్తుతించే, దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించే, దేవునికి ఎక్కువగా విలువనిచ్చే దావీదుని దేవుడు తన ఎత్తు తక్కువ వచ్చేమాట, కానీ తన ఆత్మీయంగా ఎలాగున్నాడు? దేవుని దృష్టిలో చాలా హై స్థానంలో ఉన్నాడు. సౌలు జీవితంలో చాలా అందమైన వాడు ఉండొచ్చు, కానీ ఎత్తు ఉండొచ్చు, కానీ ఏం లేదు. దైవ భక్తి అనేది, విశ్వాసం అనేది, ఆ విలువ అనేది, దేవునిచ్చిన విలువ అనేది తనకి కన్నీటితో ఎదిగాడు. కాబట్టి దావీదు ప్రభుకి అంత విలువ ఇచ్చాడు. సౌలుకి ఆ విలువ తెలియదు. కష్టము నష్టము అవేవి కూడా తెలియదు. అయితే ఇక్కడ మనం దేవుని సన్నిధానికి వచ్చిన మనం ఆలోచన చేయాలి. గొలియాతు కూడా ఏమన్నాడు? గొలియాతు చూసి ఏమన్నాడు? కర్ర పట్టుకొని వస్తుంటే నేను కుక్కనా అన్నాడు. నేను చాలా చిన్నవాడు, నన్ను చంపడానికి కర్ర తీసుకుంటాను అని గొలియాతు కూడా ఏం చేశాడు? దావీదును తృణీకరించాడు, తన అన్నలు తృణీకరించారు, ఒకవేళ స్నేహితులు తృణీకరించి ఉండొచ్చు, అక్కడున్న సైన్యము తృణీకరించి ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రము, లోకంలో మనుషులు మనం తృణీకరించవచ్చు, కానీ లోకంలో మనుషులు మనల్ని హేళన చేయొచ్చు, కానీ లోకంలో మనుషులు తృణీకరించరా? ఇప్పటికి ఉంది కదా, సంవత్సరాలు దాటిపోతూ ఉన్న చదువును బట్టి తృణీకరిస్తారు, జాతిని బట్టి తృణీకరిస్తారు, చదువును బట్టి తృణీకరిస్తారు. మీ స్థానంలో మీరే ఉండాలని లేదు. కానీ మన ప్రభు ఏమన్నాడు? పరిశుద్ధమైన ప్రకారము మీరు కూడా, నీతిమంతులైన ప్రకారము మీరు నీతిమంతులుగా ఉండాలని సమభావం. ఆయనకు రూపము మనలో ఏర్పడేంత వరకు కూడా ప్రభు ఏం చేస్తాడు? మనల్ని మలుచుకుంటూ ఉంటాడు. కానీ మానవుడు ఏం చేయడు? అటు పోకూడదు, అక్కడ నిలబడకూడదని భేదాలు చూపించే పరిస్థితి ఉంది. రంగును బట్టో లేదా హోదాను బట్టో ప్రాధాన్యత ఇస్తారు. కానీ ప్రభు లేకపోతే మన దగ్గర ఏమి లేకపోవచ్చు, మనతో ప్రభు ఉన్నాడు. వాళ్ళ దగ్గర అన్నీ ఉండొచ్చు, ఎవరు లేదు. ప్రభు అనేది లేదు, రక్షణ అనేది లేదు. వాళ్ళ జీవితాలు కూడా వచ్చేమో నష్టపోయే పరిస్థితి. ప్రభు లేకపోతే, రక్షణ లేకపోతే వారి జీవితాల్లో గుండంలో ఏమవుతాయి? కాదు. మన దగ్గర ఏమి లేకపోవచ్చు, రంగు లేకపోవచ్చు, లేదా ఎత్తు లేకపోవచ్చు, డిగ్రీ లేకపోవచ్చు, హోదా లేకపోవచ్చు, కానీ ప్రభు ఒక్కడుంటే చాలు, సదాకాలము మీకు తోడని చెప్పి. ఇమానుయేలు అంటే అర్థం ఏంటి? మీ మరణమంత వరకు కూడా, చివరి వరకు నేను తోడని చెప్పిన వాడిగా మనము లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం.
సౌలు ఎత్తైన వాడే కానీ దేవుని కృపకు దూరమైన వాడు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో మొదటి వచనం, త్వరగా ముగిస్తాను. సంఘం మనకు కనబడుతూ ఉంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం. సార్దీసులో నా సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైన నాకు కనబడలేదు కనుక జాగ్రత్తడువై చావలను మిగిలిన వాటిని బలపరచును. నీవు ఎలాగ ఉపదేశము పొందితవో, ఎలాగ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారుమోసిపోవు. నువ్వు జాగ్రత్తపై ఉండని కదా, నేను దొంగ వల్ల వచ్చిన ఏ గడియ నీ మీదకి వచ్చేదనో నీకు తెలియని. ఇక్కడ ఒక సారథి సంఘాన్ని గురించి ప్రభు ఏం చెబుతున్నాడు, నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు చూడడానికి రమ్యమైన వాడుగానే ఉన్నావు, కానీ ఎలాగుందంట, పేరుకు మాత్రమే నువ్వు క్రైస్తవుడు, కానీ నీ జీవితం అంతా కూడా మృతపూర్ణమైనదిగా. పేరుకు క్రైస్తవుడవే, కానీ నీ క్రియలు సంపూర్ణమైనవిగా లేదు. నీ భక్తి సంపూర్ణమైనదిగా లేదు. నీ విశ్వాసము సంపూర్ణమైనదిగా లేదు. కరెక్ట్ ఉంటారు. ప్రపంచంలో క్రైస్తవుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్ద పెద్ద దేశాలకు వెళ్తే అక్కడే ఏముంది, పాపం అనేది అక్కడే ఎక్కువ ఉంది. క్రైస్తవులను చెప్పబడుతున్న దేశాల్లో ఏముంది, పాపం ఎక్కువ ఉంది. వాళ్ళందరినీ లెక్క పెట్టుకుంటూ వస్తే ఎంతమంది అవుతారు దేవుని సంతోషపెట్టే వాళ్ళు? చాలా తక్కువ అని చెప్పాలి. పేరుకు మాత్రం వాళ్ళు ఇశ్రాయేల్గా ఉంటున్నారు, కానీ పేరుకు మాత్రం వాళ్ళు క్రైస్తవులుగానే ఉంటున్నారు, కానీ వాళ్ళ జీవితాలు చూస్తే సంపూర్ణమైనదిగా కనపడటలేదు. కారణం ఏంటి? ఎక్కడైతే పడిపోతూ ఉన్నారు అక్కడి నుంచి లేకపోతే పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాడు క్రైస్తవం. క్రైస్తవం ఎక్కడ ఓడిపోతుందంటే, ఎక్కడ వెనకబడుతూ ఉందంటే, ఒకసారి పడిపోయిన తర్వాత లెగిచి నడవలేని పరిస్థితుల్లో ఉంటున్నాడు. కారణం ఏమిటంటే, దేవుని వాక్యం ఎలాగ ఆదరిస్తుందో, ఎలాగ క్షమిస్తుందో, ఎలాగ నడిపిస్తుందో గ్రహింపు లేక దానిలోనే కృంగిపోయి దానివల్ల వెనకడుగు వేస్తే ఏమైపోతున్నారు, అలాగ వెనుకడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ సంఘానికి చెబుతున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదు. ఇక్కడ ప్రతి సంఘానికి ఏం చెప్పాడు, ఇదే మాట చెప్పాడు కదా. నీ కన్నీరు నాకు తెలుసు, నీ ఇబ్బందులు నాకు తెలుసు, నీ కష్ట నష్ట దుఃఖాలు నాకు తెలుసు కదా. వాటి నుండి జవాబు ఇచ్చేవాడు కూడా. అయితే ఇక్కడ సారథి సంఘం గురించి మనం గమనిస్తే ఎలాగున్నది, ఎలాగున్నారంటే వీళ్ళు జీవితానికి 7 దినాలు మనం గమనిస్తే క్రైస్తవులు హేళన చేయబడుతున్నారా లేదా, తృణీకరింపబడుతున్నారా లేదా? కారణం ఏంటి? వాళ్ళ మాటలు కావచ్చు, వాళ్ళ ప్రవర్తన కావచ్చు. ఒకసారి మేమున్న ప్రాంతంలోనే స్కూల్ దగ్గరికి వెళ్ళాము పర్మిషన్ కోసం దేవుని గురించి చెప్పడానికి. వాళ్ళ హిందువులు. ఆమె ఒక మాట అంది, మా జీవితంలో మేము ఒక్కసారి కూడా భగవద్గీత అనేది చదవాల, ఒకసారి కూడా మేము పట్టుకుంది లేదు, అది పూర్తిగా చదివింది లేదు. రోజు కూడా మేము చదవం. మందిరానికి వెళ్తే వారంలో ఎప్పుడో ఒకసారి. కానీ ఇక్కడ ట్రైబల్స్ క్రిస్టియన్స్ ఉన్నారు, డైలీ మందిరానికి వెళ్తారు. వాళ్ళు మందిరానికి వెళ్తే మంచి డ్రెస్ కోడ్ వేసుకొని వెళ్తారు, మంచిగా పాటలు పాడతారు, మంచిగా మేకప్ వేసుకొని వెళ్తారు. వాళ్ళు మందిరం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాలు చూడండి, వారికి మాకు చాలా తేడా ఉంది. అన్నది చాలా నిజం. బహు అసహ్యంగా బ్రతుకుతారు. డ్రగ్స్తో, మత్తుతో మందిరంలో కూర్చుంటున్నారంటే అదేదో వాళ్ళు అలవాటు ప్రకారం అదొక తినేది వేసుకొని కూర్చుంటారు. వెనక్కి సిగరెట్లు తాగొచ్చి కూర్చునే వాళ్ళు ఉంటారు. ఎదుటి వాళ్ళతో ఎలాగ మాట్లాడాలి, ఎలాగ ప్రేమించాలనేది కూడా వాళ్ళకి నార్మల్ కామన్ సెన్స్ వాళ్ళకి తెలియదు. ప్రేమగా మాట్లాడదాం ఎదుటి వాళ్ళని అనేది అసలు వాళ్ళకి తెలీదు. ఇన్ని చూస్తున్నా వాళ్ళని పొగుడుతారా, వాళ్ళని హెచ్చిస్తారా? వాళ్ళకి మాకు చాలా తేడా ఉంది, వాళ్ళకంటే మేము చాలా బెటర్ అని అన్యులు అంటూ ఉన్నారు. కానీ మళ్ళీ దేవుని సన్నిధానికి వెళ్ళి ఏం చేస్తాం? నువ్వే దేవుడు అయ్యా, నువ్వే పరిశుద్ధుడు అయ్యా అని అన్నీ చెబుతాం. జీవితంలో క్రైస్తవుడు అంటే ఎవరు? ప్రభువులాగా జీవించేవాళ్ళు కదా. క్రైస్తవుడు అంటే ప్రభుని పోలి నడవడం కదా. ఒకళ్ళు తిట్టినా కొట్టినా మనం ఏం చేయాలి? ప్రభులాగా మనం క్షమించాలి కదా. అవి కనబడుతూ ఉన్నాయి జీవితంలో, కనపడ కదా. ఒక రోజున ఒక పేపర్ విలేకరి గాంధీ గారితో ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు.
గాంధీ గారితో అన్నాడు కదా, అయ్యా మీరు విదేశాలు వెళ్ళారా, అక్కడ చదువుకున్నారు, మీకు బైబిల్ ఇవ్వబడింది, చదివారా? అవును, నేను వెళ్ళినప్పుడు నాకు బైబిల్ ఇవ్వబడింది, నేను బైబిల్ అంతా కూడా చదివాను. బైబిల్లో ఉన్న మాటలు నాకు చాలా ఇష్టం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నాయకత్వం నాకు చాలా ఇష్టం. ఆయన బోధలు కూడా నాకు చాలా ఇష్టం. ఆ బైబిల్లో ఉన్న మాటను బట్టే స్వతంత్రం తీసుకురావడానికి కారణమైంది కదా. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నాడు ప్రభువారు. దాన్ని బట్టే మేము స్వతంత్రం కోసము పోరాటం చేశాం. అయితే ఆ రెండో ప్రశ్న అడిగాడు, మరి ప్రభువారు అంటే ఇష్టం అంటున్నావు, బైబిల్ అంటే ఇష్టం అంటున్నావు, ఆయన బోధలు అంటే ఇష్టం అంటున్నావు, మరి నువ్వెందుకు క్రైస్తవుడు అవ్వకూడదు? నువ్వు క్రైస్తవుడు అవ్వచ్చు కదా అంటే గాంధీ గారు నవ్వి, నాకు ప్రభు అంటే చాలా ఇష్టం, ఆయన బోధ అంటే చాలా ఇష్టం, నేను ప్రభుని నమ్మాలి అంటే ప్రభులాగా జీవించే ఒక క్రైస్తవుని నాకు చూపిస్తే నేను తప్పకుండా విశ్వాసం ఉంచుతా అన్నాడు. ఏమన్నాడంట? ప్రభులాగా, యేసు ప్రభు వారిలాగా జీవించే నేను క్రైస్తవునని చెప్పుకునేవాడు, ప్రభులాగా జీవించేవాడు నాకు ఒక్కని చూపి నేను ప్రభుని నమ్ముకుంటా అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? క్రైస్తవులు ఉన్నప్పటికీ ప్రభుని చూపించే విషయంలో, ప్రభులాగా ప్రేమించే విషయంలో, ప్రభులాగా సాత్వికంతో జీవించే విషయంలో ఏమైపోతున్నారు? మందిరంలో కూర్చున్నప్పుడు బాగానే ఉంటాం, ఇంటికి వెళ్ళాక పాత జీవితం, పాత మాటలు, ఇంటిలో సాక్ష్యం ఉండదు, సంఘంలో సాక్ష్యం ఉండదు, సమాజంలో సాక్ష్యం ఉండదు. కానీ దేవుని సన్నిధానంలో కూర్చొని దేవుని పాటలు పాడతాం, దేవుని మాటలు వింటాం. దానికి తగ్గట్టుగా జీవిస్తున్నామా? ఇక్కడే క్రైస్తవుడు బలహీనం అవుతున్నాడు, ఇక్కడే సాక్ష్యం కోల్పోతున్నాడు. లోకం మనల్ని పరిశీలిస్తూ ఉంటుంది, మన మాటలు పరిశీలిస్తూ ఉంటుంది, మన ప్రవర్తన పరిశీలిస్తూ ఉంటుంది. ఎందుకు? మన మీద నేరం మోపటానికి. అపవాదికి అదే ప్రయత్నం. దేవుడి నుంచి వేరు చేయాలి, ఏ విధంగా చేతనైనా వేరు చేయాలి. మనకు వచ్చే శ్రమలు కావచ్చు, లేదా మనకు వచ్చే ఇబ్బందులు కావచ్చు, వాటిని బట్టి మనం ఏమైపోతాం? మన సంఘంలో చేర్చబడ్డామంటే దాని అర్థం ఏంటి? లోకం నుంచి మనం వేరు చేయబడ్డాం, లోకం యొక్క తీరు నుంచి మనం వేరు చేయబడ్డాం, లోకం యొక్క ప్రవర్తన నుంచి మనం వేరు చేయబడ్డాం. ఎక్కడే కూర్చొని లోకమంతా జీవిస్తే అది దేవుడు సంతోషించే పని కానే కాదు. పౌలు గారి జీవితంలో చెప్పుకోవడానికి చాలా ఆధిక్యతలు ఉన్నాయి, కానీ ఏమంటాడు? ఎలా తగ్గించుకుంటాడు? పాపులలో ప్రధానమైన పాపిని అంటాడు కదా. తనకున్న ఆధిక్యతలు ఎన్నో చెప్పాడు. అపోస్తులు శిష్యుల కంటే అత్యధికమైన పనిని చేసిన వాడు ఎవరు? పౌలు గారే. అనేకమైన దేశాలు తిరిగి, అనేకమైన ఇబ్బందులు పడి, అనేకమైన రాళ్ళ దెబ్బలతో, కర్ర దెబ్బలు అనుభవించి కూడా ఏం చేశాడు? పేతురు, యోహానుల కంటే ఎక్కువ పరిచయం చేసిన వాడు పౌలు గారు. కానీ హింసకుడిని, ఒకప్పుడు దోషకుడిని, తను తగ్గించుకోవడానికి ఎన్ని విషయాలు తగ్గించుకున్నాడు కదా. తన జాతి గురించి, తన భాష గురించి, తన ఆధిక్యత గురించి. కానీ వాటన్నిటిని ఎక్కడ ప్రస్తావించుకున్నవాడు కాదు. బ్రతికితే దేవుని కోసం, లేదా చనిపోతే దేవుని కోసమే. మన ప్రభువారు కూడా మనం పాడుకున్నట్లుగా ఆయనలో స్వరూపం లేదు, సొగసు లేదు. కారణం ఏంటి? మనం కోల్పోయాము. వాటిని మనకి ఇవ్వటానికి ప్రభువారు ఏం కోల్పోయాడు? అన్నీ కోల్పోయాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఎలీషా గారి కాలంలో ఆ ప్రాంతము రమ్యమైనదే, కానీ ఏముంది? మరణం ఉంది, నిస్సారం అనేది అక్కడ ఉన్నట్లుగా మనం లేఖనాల్లో మనం గమనిస్తాం. అయితే ఎలీషా ఏం చెప్పాడు? కొత్త పాత్రలో ఉప్పుని తీసుకొచ్చినప్పుడు, ఆ ఉప్పు ఆ నీళ్ళలో వేసినప్పుడు ఏమైపోయింది? పూర్తిగా ఆ నీటి యొక్క స్వభావం మారిపోయింది. ప్రభువారు అక్కడ ఆయన ఉప్పుని వేశాడు, ఉప్పుని నిబంధనకు గుర్తుగా వాడేవాళ్ళు. క్రొత్తదాన్ని రక్షణకు మనం ఉపయోగించుకోవచ్చు. రక్షణ అనే మాటను, మారు మనసు అనే మాటను, క్రొత్తదనం అనే మాటను మనం ఉపయోగించుకోవచ్చు. లోకానికి మనం ఏమై ఉన్నాం? ఉప్పు అయినాం. దాంట్లో సారం పోతే అది ఏమైనా ఉపయోగపడిద్దా? త్రొక్కడానికే ఉపయోగపడిద్ది కానీ కదా. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు, ఉప్పు వల్లే మనం జీవించాలి, అది పాడు చేయదు, రుచిని ఇస్తుంది. అలాగే క్రైస్తవుడు ఉండాలని దేవుని యొక్క భావన ఉన్నది. అయితే ఆ నీటి కొరకు ఆనాడు ఎలీషా ఉప్పు వేశాడు. మన జీవితంలో ఉన్న మరణాన్ని,
మన జీవితంలో ఉన్న శాపాన్ని, మన జీవితంలో ఉన్న అవమానాన్ని తొలగించడానికి ప్రభువారు ఏం చేశాడు? క్రొత్త నిబంధన ఏం చేశాడు? తన రక్తాన్నే ధారపోయాల్సిన వచ్చిన పరిస్థితి వచ్చింది కదా. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ అనేది లేనే లేదు. అయితే మన రక్షణ కొరకు ఆయన స్వారూపం మనకి ఇవ్వటానికి, ప్రభు యొక్క దీవెనలు మనకి ఇవ్వడానికి ప్రభువారు ఏమయ్యాడు? తన రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. ఆ రక్తపు గుర్తు ఎవరి మీద అయితే ఉండదో, ఎవరైతే మారు మనసు పొందరో వారికి ఏముంది? మరణం అనేది ఉందని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. అలనాడు పస్కా బలి నాడు ఎవరింటికైతే ఆ రక్తపు యొక్క లేదో వారికి ఏముందంట? మరణం ఉంది. ఆ రాహాబుతో కూడా ప్రమాణం చేసిపోయారు కదా, ఎర్రదారము కిటికీకి కట్టది లేకపోతే మేము బాధ్యులము కాదు అన్నారు. తన కుటుంబం మొత్తాన్ని తెచ్చుకొని ఆమె ఏం చేసింది? రక్షణలోకి నడిపించింది, స్వాస్థ్యం పొందుకుంది, ఆ దేశంలో వాళ్ళతో పాటు కలిసి జీవించింది. దేవుని సంధానికి వచ్చిన మనం రక్షణ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లుగా అయితే మనం ఏం చేయాలి? ఆయన రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారా మనకేముంది? రక్షణ ఉంది. ఈ లోకంలో ప్రభు యొక్క మరణం ద్వారా మనకు చాలా ఆశీర్వాదాలు కలిగినాయి. మరణం కూడా మనల్ని తాకలేదు, ఏ హాని మనల్ని తాకలేదు దేవుని అనుమతి లేకుండా. బహు దీవెనలు ప్రభు అనుగ్రహించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదివితే క్రీస్తునందు ఏ దీవెనలు మనకు కలిగినాయో అవన్నీ పెద్ద లిస్టు రాసుకుంటూ వచ్చాడు. మరణము కూడా, శాపము కూడా మనల్ని ఏది తాకలేదు. శత్రువు కూడా మనల్ని తాకలేరు. శాపం నుంచి తొలగించాడు, పాపం నుంచి తొలగించాడు, సాతాను నుంచి మనల్ని తొలగించాడు, మరణం నుంచి కూడా మనల్ని ఆయన తొలగించాడు. ప్రభు మరణం ద్వారా ఏమైంది? క్రొత్త జీవితాన్ని మనకిచ్చాడు. పాతవి గతించిపోయినాయని చెప్పాడు, సమస్తము కూడా క్రొత్తవాయని. అయితే ఆ ప్రాంతానికి ఏమొచ్చింది? దీవెన వచ్చింది, మరణం లేదు. ఆ నీటి ద్వారా వాళ్ళు అన్ని రకాలుగా ఉపయోగించుకునే పొలాలకి లేదా వాళ్ళు త్రాగటానికి, వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇక ఎన్నడూ కూడా అవి పాడవని పాడవు. దానికంటే శ్రేష్టమైన బలి అర్పణను దేవుడు ఏం చేశాడు? మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. అయితే దేవుని సన్నిధానికి వచ్చిన మనం మన జీవితాలను మార్చడానికి ఎప్పుడు ఒకేలాగా దేవుడు ఉంచడు. శ్రమ పడిన వారందరిని కూడా దేవుడు ఏం చేశాడు? బహుగా దీవించాడు. శ్రమ లేని వాళ్ళే త్వరగా రాజ్యాలను కోల్పోయారు, త్వరగా నష్టపోయారు. అబ్రహాం కష్టపడ్డాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మోసగాడు కానీ దేవుణ్ణి చూచే అనుభవంలోనికి అతను వచ్చాడు. కారణం ఏంటి? తన జీవితం అంతా కూడా తన లోపమంతా దేవుని ఎదుట ఒప్పుకున్నాడు కాబట్టే యాకోబు దీవింపబడ్డాడు. తన తండ్రి అడిగాడు కదా, నీ పేరేంటంటే ఏమన్నాడు యాకోబు? తన అన్న పేరు చెప్పాడా లేదా? కళ్ళు కనపడవు కాబట్టి. ఒక రోజున ఏమైంది? 2 గుంపులు చేశాడు మరణ భయంతో. ప్రభు అడుగుతున్నాడు, నీ పేరేంటని. దేవుడికి తెలుసా తెలీదా? పుట్టక మునిపే తెలుసా తెలీదా? కానీ ఇక్కడ ఎందుకు అడిగాడు? అక్కడ తండ్రి కన్న తండ్రితో అబద్ధం ఆడాడు, ఇక్కడ పరలోకపు తండ్రితో ఏం చెబుతాడో పరిశీలించడానికి నీ పేరంటే ఏమన్నాడు? అయ్యా నేను యాకోబు, అంటే మోసగాడిని, నేను మోసగాడిని అయ్యా, నేను ఒక పాపిని అని ఒప్పుకున్న తర్వాతే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవుని ముఖాముఖిగా చూడగలిగాడు. మనము కూడా మన జీవితంలో ఉన్న లోపాలను ప్రభువుని నమ్ముకోకపోతే ఆయన ఎదుట పాపాలు ఒప్పుకుంటే రక్షిస్తాడు. క్రైస్తవులం అయ్యిండు కూడా మనం తప్పుదారి పడుతూ ఉంటే, ప్రభా నా జీవితంలో ఇది లోపం ఉంది, నీకు నాకు ఇది విరుద్ధంగా ఉంది, నన్ను సరిచేయి అంటే దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా శుద్ధి చేస్తాడు. కప్పి పెట్టుకుంటేనేమవుతుంది? నష్టం కొని తెచ్చుకుంటాం. అయితే మనము రమ్యమైన వారంగా ఉండొచ్చేమో కానీ ఆత్మీయ సౌందర్యత అనేది, ఆత్మీయత అనే రూపం అనేది మనలో కొత్తగా ఉండాలి. దినదినము మనం ఏం చేయాలి? ఆత్మీయ ఫలాల్లో ఎదుగుతూ, మనకు ఆకారం ఉన్నా లేకపోయినా దేవుని సంతోషపెట్టే మనసు, దేవునికి ప్రాధాన్యత ఇచ్చే మనసు ఉంటే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు. ప్రభు మరణం ద్వారా మనకి ఆశీర్వాదాలు, వరాలు, ఫలాలు అలాగ దేవుడిచ్చాడు. ఆ రీతిగా మనము జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో మనం ఎలాగ ఉంటూ ఉన్నాం, దేవుని కొరకు ఎలాగ జీవిస్తున్నాం అనేది పరిశీలన చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుదాం. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు.